హలో అండి, నేను ఆర్కే అడ్వకేట్. ఆషాఢ మాసంలో అంబానీ ఇంట అంగరంగ వైభవంగా పెళ్లి, ఇదే కదా హాట్ టాపిక్ ప్రజెంట్. హిందూ సాంప్రదాయం ప్రకారం కావచ్చు, మనుస్మృతి ప్రకారం కావచ్చు, వారాలు, తిథులు, నక్షత్రాలు, మాసాలు ఇవన్నీ అనాదిగా ఫాలో అవుతూ వస్తున్నారు. మరి ముఖేష్ అంబానీ కావచ్చు, అనిల్ అంబానీ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అపర కుబేర్లలో టాప్ 10లో ఒకరు. వారు జన్మతః హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ దైవభక్తితో మెలుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరి వారికి ఎందుకు ఈ ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? అయితే ఈ విషయంలో వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ వారాలు, తిథులు, నక్షత్రాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి ఏం కాదు. ఇవేమైనా సామాన్య ప్రజలను మభ్యపెట్టడానికి, భక్తి పేరుతో, నమ్మకాల పేరుతో వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారం చేసుకోవడానికే తప్ప ఏమీ మనం పాటించాల్సిన పని లేదు. ఆల్ ది రిలీజియనల్ సిస్టమ్స్ ఆర్ కస్టమైజ్డ్. వాళ్ళ ప్రాక్టీసెస్ అన్నీ కూడా కస్టమైజ్డ్, అంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి ఉండేవే అని చెప్పేసి గమనించాలి. అలాంటప్పుడు సామాన్య ప్రజలు మాత్రం ఎందుకు ఖచ్చితంగా ఇది చేయాలి, ఖచ్చితంగా ఇది ఫాలో కావాలి, ఖచ్చితంగా ఈ వాస్తు ఫాలో కావాలి, ఖచ్చితంగా ఈ నక్షత్రాన్ని ఫాలో కావాలి, ఖచ్చితంగా ఈ జ్యోతిషాన్ని ఫాలో కావాలని ఎందుకు సామాన్య ప్రజలే ఒకటే తహతహలాడిపోతుంటారు? మనం కూడా కస్టమైజ్డ్గా పెట్టుకోవాలి. ఒక సిస్టంలో ఉంటే, ఒక ట్రెడిషన్ ఫాలో అయితే ఫాలో అవ్వండి, బట్ దాన్ని మ్యాండేటరీ కింద కాకుండా మీ జీవన విధానానికి అనుకూలంగా, జీవన విధానము డిస్టర్బ్ అవ్వకుండా ఫాలో అయితే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. ఇది నాట్ ఓన్లీ అంబానీ ఇంట్లో కాదు, గతంలో అనేక మంది కుబేరులు లేదా అత్యధిక ఉన్నతమైన హోదాలలో ఉన్న వాళ్ళు వైలేట్ చేశారు. అది వైలేషన్ అని సిస్టమ్ ప్రకారం చూస్తే వైలేషన్, బట్ వాళ్ళేంటి కస్టమైజేషన్ అనుకుంటారు. షర్మిల ఉంది, ఏపీలో షర్మిల వాళ్ళ కొడుకుకి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ ఏమో ప్యూర్ క్రిస్టియానిటీలో ఉండి మత ప్రచారకులుగా ఒక తారాస్థాయిలో ఉన్న సమయంలో వాళ్ళు మాత్రం హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తారు. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరిని మభ్యపెడుతున్నారు, ఎవరిని మిస్మరైజ్ చేస్తున్నారు? సామాన్య ప్రజలకు నమ్మకాలు, భక్తి అనేది పూర్తి స్థాయిలో ఖచ్చితమైన విధానంగా రుద్దుతూ మీరు మాత్రం సేఫ్ జోన్లో మీకు ఇష్టమైన విధంగా మీరు లైఫ్ స్టైల్ కొనసాగిస్తున్నారు, సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు చేసుకునే ఫంక్షన్స్లలో వీడియోస్ వస్తారు, వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళు వస్తారు, వేరే వేరే రిలీజియన్ వాళ్ళు వస్తారు, ప్రపంచ దేశాల నుంచి అందరూ అథియస్టులు, రిలీజియన్ బేస్డ్ పర్సన్స్, ఫేమస్ పర్సన్స్ అందరూ వస్తారు. బట్ మనం మాత్రము ఈ సామాన్య ప్రజలు చేసుకునే కార్యక్రమాలలో మాత్రము విధవలు రావద్దు, వీడియోస్ను అలౌ చేయరు. లేదా ఇంట్లో చనిపోయిన వ్యక్తి 10వ రోజులోపు శుభకార్యాలకు పోవద్దని, ఇవన్నీ మన లైఫ్ స్టైల్ను డిస్టర్బ్ చేయనంత వరకు మాత్రమే ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా ఫాలో అవ్వాలని ఎక్కడా కూడా లేదు. అలా లేదు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంబానీ ఇంట ఆషాఢ మాసంలో పెళ్ళి. సో ప్రజలారా, మీరందరూ కూడా నమ్మకాలను అతిగా గుడ్డిగా నమ్మడం కాకుండా దానిలో ఉన్న విషయాన్ని లోతుగా పరిశీలించి మాత్రమే ఆచరణ యోగ్యమైతేనే ఆచరించేంత వరకు మాత్రమే ఆచరించాలి. మన లైఫ్ స్టైల్ని కావచ్చు, మన ఆర్థిక వ్యవస్థను కావచ్చు డిస్టర్బ్ చేసే విధంగా ఉంటే ఎట్టి పరిస్థితులు కూడా వాటిని ఆచరించాల్సిన పని లేదని చెప్పేసి నేను అడ్వైజ్ చేస్తూ, జై భీమ్, జై భారత్.